ఈ రోడ్ పెట్టింది మీరు పెట్టినది అది క్రితం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని 22 ఎంపీ సీట్లు గెలుచుకొని ఈరోజు అధికారం చేపడుతూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజున, అంటే అధికారం చేపట్టిన రోజు ఈరోజు. ఈ గత వారం నుంచి జగన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సహచరులు 90% పైగా ఎన్నికల వాగ్దానాలు సంవత్సర కాలంలో పూర్తి చేసిన ప్రభుత్వం మాది అని కూడా గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకెళ్ళి వచ్చే కాలానికి ఇది మన పాలన, అంటే మనందరి పాలన, మీ సూచన ఇవ్వండి అడిగారు. మనమంటే ఎవరు, మీరంటే ఎవరో ముందు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫై చేయాలి మా అందరికి కూడా. నాకు ఈ విధంగా అర్థమైంది. మాకు మనమంటే అతని పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు అంటే మనమంతా అని, ప్రజానీకం అంతా అని. ఈ సందర్భంగా మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, పరిపాలన చేస్తాను అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీగా మేము ఒక నిర్దిష్టమైన సలహాలు సూచనలు చేయాలనుకుంటా ఉన్నాం. అట్లాగే మీ పరిపాలన పైన మా పార్టీ అభిప్రాయాన్ని కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరైతే మన పాలన, మీ సూచన అన్నారు. మేము స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం, మీ పాలన మా సూచన పేరుతో మీకు కొన్ని సూచనలు చేయాలనుకుంటా ఉన్నాం. జగన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు మొట్టమొదట ఆలోచించాల్సింది మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారు అని. ఏక వ్యక్తిగా నియంతృత్వ పోకడలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడబడుతుందన్నది ఈరోజు ప్రజల యొక్క అబ్జర్వేషన్. రాజకీయ పార్టీలుగా మేము కూడా మీరు తీసుకునే నిర్ణయాల్లో బహుశా ఏ ఒక్కరికి భాగం ఉన్నట్లు కనపడదు. మీ మంత్రివర్గ సహచరులకు కూడా భాగం ఉన్నట్లు కనపడదు, మీ అధికారులకు కూడా భాగం ఉన్నట్లు కనపడదు. కారణం, పాత్రికేయ మిత్రులు కానీ ప్రజానీకం కానీ వాళ్ళని ఏదైనా ప్రశ్న వేసినప్పుడు అన్నతో మాట్లాడని మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉంటారు, చేసి నిర్ణయాలకు కూడా. అంతేకాదు, మీ యొక్క పరిపాలన ఫలితాల్లో ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టు మెట్లెక్కి వివరణ ఇచ్చుకునే కాలాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు, ఐపీఎస్ అధికారి డీజీపీ గారు కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు హాజరై న్యాయమూర్తులు మీకు 144 సెక్షన్ తెలుసా అని చదివించిన పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక ఉద్యోగ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న అధికారి సవాంగ్ గారు
కానీ మీ యొక్క వైఖరి వలన వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది, చదవాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు భవనాల రంగుల విషయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విభాగం కింద నీలం సాహ్ని గారు తదితరులు కోర్టుకు ఏ విధంగా వివరణ ఇచ్చుకోవాలో ఆలోచించుకొని హాజరయ్యే పరిస్థితిని చూపిస్తూ ఉన్నాం. అనేక అంశాలు దీంట్లో నేను చెప్పాను కాబట్టి జరగాలి, నేను చేశాను కాబట్టి చేయాల్సిందే అనే ఒక ఏకపక్షమైన ఒక వ్యక్తి నిర్ణయాలు వ్యవస్థకు మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క సంక్షేమం దృష్ట్యా, వారి డెవలప్మెంట్ దృష్ట్యా సమిష్టిగా మంత్రివర్గంలో నిర్ణయాల్ని తీసుకోమని అధికారులతో విపులంగా చర్చించి రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు చేయమని కోరుతా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన నిర్ణయాలన్నీ మీవే అన్నది మీ పార్టీ వాళ్ళ యొక్క మాట. అట్లాగే మీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పక తప్పదు. దానికి పెద్దగా ఉదాహరణలు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సర కాలంలో 60 కేసుల విషయంలో కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పులు లేక కామెంట్లు చేయడమే మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం లేదు, చట్టబద్ధంగా పరిపాలించడం లేదు, ప్రజాస్వామ్య విలువల్ని మీరు దృష్టిలో పెట్టుకోవడం లేదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా ఇన్ని తీర్పులు అంటే ఇన్ని కామెంట్లు ఒక హైకోర్టు నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అన్నది చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో మొదటిసారి, 60కి పైగా. కనుక మీరు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిపాలన కొనసాగించే విధంగా ఆలోచన సాగించమని కాంగ్రెస్ పార్టీగా సలహా ఇస్తూ ఉన్నాం. అట్లాగే మీరు కానీ మీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారు, చాలా పెద్ద మెజారిటీతో గెలిచాం మేము, అసలు ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఎందుకు, మేము అనుకున్న పని చేసేది కాదా, ముఖ్యమంత్రి అనుకుంటే చేయాలి కదా అని మీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మొదట ఒక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. పెద్ద ఎత్తున మెజారిటీలు మీ పార్టీకే కాదు, చాలా పార్టీలకు చాలాసార్లు వచ్చింది. అదేదో మొట్టమొదటిసారి మీకే వచ్చినట్లు 3 మెజారిటీ, అదేదో మీరు అత్యంత గొప్పగా ఆ సంఖ్య సాధించినట్లు. ఇదే రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్లు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో 1 సీటు మినహా అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక మీరు సంఖ్యాబలాన్ని చూపించి వ్యవస్థల్ని మేనేజ్ చేద్దామనుకోవడమో, వ్యవస్థల్ని ధ్వంసం చేద్దామనుకోవడమో మంచిది కాదని మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. మీకు అడ్డం వస్తే దేనైనా మార్చే ప్రయత్నం చేస్తారు. ఎన్నికల కమిషనర్ పట్ల మీ ప్రవర్తనే వ్యవస్థల పట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీగా పరిపాలించినప్పుడు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. మీ నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని, కేవలం సంఖ్యాబలం ఉంటే వ్యవస్థల్ని నాశనం చేయొచ్చు, లేక వ్యవస్థల్ని మేనేజ్ చేయవచ్చనే ఆలోచన ధోరణిని మార్చుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ సంఖ్యాబలం వలన ఒరిగిందేదో చెప్పమని కోరుతా ఉన్నాం. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి
ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించి పెడతాం, సాధిస్తాం, తెస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి భయపడతా ఉన్నారు కాబట్టి అడగలేకపోతా ఉన్నారు, మీకు ఓట్లేసి గెలిపిస్తే నరేంద్ర మోడీ షా యొక్క ద్వయాన్ని వంచి మరీ తీసుకొస్తామని చెప్పారు. 22 మంది ఎంపీలను ఇచ్చారు మీకు. అట్లాగే మీరు చెప్పుకునే గొప్ప సంఖ్యను కూడా ఇచ్చారు ఎమ్మెల్యేలుగా. మీరు సాధించింది ఏందో చెప్పమని కోరుతా ఉన్నాం. సంఖ్యాబలం గురించి మాట్లాడే మీరు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వెసులుబాట్లని మీరు కేంద్రం నుంచి తీసుకొని రాలేదు. మీ ఎంపీలు ప్రధానమంత్రి లేక అమిత్ షా మీటింగుల్లో చైర్లో కూర్చున్నామా, ముందు రోలో కూర్చున్నామా, పక్కలో కూర్చున్నామా, ప్రధానమంత్రితో కలిసి నడిచామా అని చెప్పుకోవడానికే సమయం అయిపోతూ ఉంది. ఈ రాష్ట్రానికి రావాల్సిన లోటు బడ్జెట్ని ఇంతవరకు సంపాదించిన పాపాన పోలేదు, అడిగిన పాపాన కూడా పోలేదు. గట్టిగా వివిధ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ అంశాలని అమలుకు నిలదీసి అడిగిన దాఖలా ఒక్కట్లేదు. ఆ ధైర్యం కూడా మీకుందని మేము అనుకోవడం లేదు. నిన్నటికి నిన్న మీరు మాట్లాడిన మాట ప్రత్యేక తరగతి హోదా గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తు బాధపడే మాట మీరు మాట్లాడారు. ఇటువంటి ప్రభుత్వాన్నే, ఇటువంటి నాయకున్నే మనం నమ్మింది అని. బీజేపీ ప్రభుత్వానికి తగినంత మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోతా ఉన్నాం. వాళ్ళకి ఇబ్బంది వస్తే మనం బార్గెన్ చేయగలం. బహుశా మీరు ఎలక్షన్ మేనిఫెస్టో రాసిన రోజున, ప్రకటించిన రోజున, వాగ్దానం చేసిన రోజున మేమిచ్చే ప్రతి వాగ్దానానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పి ఉండాల్సింది. పాపం మీరేం బేషరతుగానే చెప్పారు ఆ రోజున, నాకు గుర్తుకుండి. వచ్చేస్తే చేసేస్తాం, వచ్చేస్తే చేసేస్తామని. మీరు ప్రత్యేక తరగతి హోదాను సాధించడంలో విఫలమయ్యారని చెప్పడం కంటే అడిగేంత ధైర్యం కూడా మీ దగ్గర లేదని చెప్పడమే కాంగ్రెస్ పార్టీగా. ఈ రాష్ట్రం పారిశ్రామిక వృద్ధి కలగాలంటే, ఈ కష్టకాలంలో అభివృద్ధి జరగాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక తరగతి హోదా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్తో కూడింది అత్యవసరం. ఇది భిక్ష కాదు, ఈ ఆంధ్ర ప్రజల హక్కు. అది ఆంధ్ర ప్రజల యొక్క హక్కు ప్రత్యేక తరగతి హోదా. దాన్ని సాధించుకొని రావాల్సిన బాధ్యత నీ పైన ఉండింది. కానీ నువ్వు అసమర్థత అనే పదం వాడదామో తెలియదు, కానీ ధైర్యం ఏమాత్రం లేదన్న సంగతి మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. వాళ్ళు ఇబ్బందుల్లో పడితే ఈయన పోయి ఆయనకి అదేదో పడవ వేసుకొని బయటకేసి వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టాడట. దానికోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది, మెడలు వంచుతారని. మీరు వంచిన మెడ సంవత్సరం తర్వాత కూడా ఎత్తలేదేమో అని బాధపడతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ప్రత్యేక తరగతి హోదా కానీ, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలు కానీ బేరమాడడానికి లేదు. భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనాటి పునర్వ్యవస్థీకరణలో ఇచ్చిన మాట, రాజ్యాంగం సాక్షిగా భారత ప్రభుత్వం ఇచ్చిన మాటను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిమ్మల్ని బేరసారాలు ఆడడం కోసం, పట్టుకొని బతిమలాడడం కోసం మీకు ఓట్లు వేయలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని నమ్మబలికితే నమ్మి వేసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే మాట, ప్రత్యేక హోదా అంశం పైన వివిధ ప్రయోజనాలు తెచ్చేదానికోసం కేంద్రం నుంచి మనకు రావాల్సిన అన్ని రకాల ధన సహాయాన్ని
లేక మన వాటాగా రావాల్సిన డబ్బుల్ని సాధించడం కోసం మీ ఎంపీలు మీ నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా మోడీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు వంచి తీసుకొని వస్తారా, లేకపోతే అలా సాధించేందుకోసం పోరాటానికి సిద్ధమవుతారా? పోరాటానికి సిద్ధం గమ్మని కాంగ్రెస్ పార్టీగా మీకు సూచన చేస్తూ ఉన్నాం. లోక్సభలోను రాజ్యసభలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేయడానికి జరిపే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ పక్షాన పోరాటంలో నిలుస్తుందని మేము మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. కనుక పోరాటానికి సిద్ధం కమ్మని బేరసారాలు చేసుకునే దురవస్థకి దౌర్భాగ్యానికి మీరు గురి కావద్దని కోరుతూ ఉన్నాం. అట్లాగే మీరు చేసే అనేక నిర్ణయాల్లో ఇంకొక అర్థంగా నిర్ణయం కూడా ఏంటంటే మీ 3 రాజధానులు. ఆ రోజున అసెంబ్లీలో మాలాంటి వాళ్ళం కొత్త రాజధాని పట్ల చర్చ జరగాలి అని చెప్పాం. అన్ని ప్రాంతాల్లో చర్చ జరిగి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలో, మెజారిటీకి ఆమోదయోగ్యమైన ప్రాంతంలో రాజధాని కట్టుకుందామని చెప్పాం. ఎందుకు కొత్త కట్టుకునే పరిస్థితి కాబట్టి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా మాట ఏం వినలే, ఎవరిని పిలవలే. చివరికి ఆ టెంకాయ కొట్టేటప్పుడు కూడా మమ్మల్ని ఎవరిని పిలవలే. ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ నరేంద్ర మోడీ గారిని నమ్మి, నోట్లో మన్ను దుమ్ము వేయించుకొని నరేంద్ర మోడీ గారిని నమ్మి ఆయన అక్కడ మొదలు పెడితే శాసనసభ జరిగేటప్పుడు మాలాంటి వాళ్ళం ఎదురు చూసాం. ప్రతిపక్ష నాయకుడిగా అట్లాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాడిగా నువ్వు రాజధాని నిర్ణయాన్ని చర్చిద్దామని అడుగుతావేమో అనుకున్నాం. మేము నిర్ణయం గురించి పెద్ద ఆలోచన పట్ల కలిసి చర్చ, వివిధ ప్రాంతాల్లో చర్చ. మీరు లేచిన మరుక్షణమే నేను స్వాగతిస్తూ ఉన్నాను, మాకు అభ్యంతరం లేదు, నేను స్వాగతిస్తూ ఉన్నాను, మాకు అభ్యంతరం లేదు, నేను స్వాగతిస్తూ ఉన్నాను, మాకు అభ్యంతరం లేదు 3 సార్లు చెప్పింది ఎవరి సోషల్ మీడియాలో చూసుకున్నా కనిపిస్తూనే ఉంటుంది. అది ఆ రోజు మీరు మాట్లాడింది. దానికి మీరు ఎన్ని ఈ రోజున కామాలు పోలీస్ స్టాఫ్లు అదనంగా కలిపినా ఫలితం ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని మీరు సమర్థించారు. ఇప్పుడు మీకేమొచ్చింది ఆఖరికి? పోనీ మధ్యకు వస్తున్నామనో బాగలేదనో మీకెవరా సలహా ఇచ్చారో మాకు అర్థమై చావదు. ఇప్పటికి కూడా 3 రాజధానుల సిద్ధాంతం ఏందో మాకు అర్థం కావడంలే. శాసనసభకు సంబంధించిన శాసన వ్యవహారాలకు విజయవాడ పక్కన అమరావతి చుట్టుపక్కల ఉంటుందట, పరిపాలన విశాఖపట్నం పైనుంచి చేస్తారట, న్యాయానికి కర్నూలుకు రావాలట. మనం అడిగింది యాక్చువల్గా కర్నూలు వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి అసంబద్ధమైన నిర్ణయం అన్నది మంచిది కాదని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ తరహా రాజధాని అభివృద్ధిని వ్యతిరేకించాం. ఏంది ఇది అని చెప్పాం, దేనికోసమని చెప్పాం. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాల్లో ప్రభుత్వ భూమిని వాడుకోవచ్చు, అవసరమైతే అటవీ భూములు రీనోటిఫై చేస్తామనే క్లాజును వాడుకొని చక్కగా మధ్యలో కట్టుకోమని చెప్పాం. దానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, నాకు బహుశా లెక్కలు అట్లు ఇట్లా కొద్ది మార్పుల్లో 28,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్లు, ఇవేవి లేకుండా ఆయన ఆకాశ హార్మ్యాలు, సైజ్ స్క్రేపర్లు, ఆ తర్వాత స్టీమర్లలో పోయి మాట్లాడడానికి చూపించేసి అక్కడ ఏమీ కనపడకుండా ఆయన చేస్తే మీరు అక్కడ స్టేడియంలో పెట్టుకుందామా, లేక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టుకుందామా, లేకపోతే పోర్టల్ దగ్గర నుంచి పెట్టుకుందామా, అసలు ఏంటో ఈ ఆలోచన అర్థం కావడంలే. కనుక దయచేసి మీ యొక్క ఆలోచనను వెనక్కి తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. ఆ రోజున మీరు బాగా గుర్తుకుందాం, జగన్ రెడ్డి గారు అందుకు మీరు అడిగారు కాబట్టి, మా పరిపాలన పైన మీ యొక్క సలహాలు ఇమ్మని అడిగారు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఏ పక్షంతోనూ మాట్లాడలేదు,
అఖిలపక్షంతో కూడా మాట్లాడలేదని 1, 2, 3, 4, 5 ఎంచుకుంటే ఇంకా ముందుకు పోతే చాలా పదుల సార్లు చెప్పారు. మరి మీ బుద్ధికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి బుద్ధికి అందకపోతే అందరినీ కలిపి మాట్లాడదామని మీ బుద్ధికైనా అందాలి కదా. చెప్పిన వాళ్ళకి మీరు ఎవరినైనా పిలిచారా? ఒక్కరితో అయినా మాట్లాడారా? 144 సెక్షన్ పెట్టి నడిపించుకోవడం తప్ప రాజధానిలో కార్యకలాపాలని. కనుక రాష్ట్ర ప్రజానీకంతో పాటుగా మేము కూడా అనుకుంటా ఉన్నాం, ఈ 3 రాజధానుల నిర్ణయం వెనుక మీ యొక్క ప్రతీకార ధోరణి రాజకీయాలు ఉన్నాయి అని. మీ ప్రతీకార ధోరణి రాజకీయాల వల్ల మాత్రమే, మీ ఏకవ్యక్తి నిర్ణయాల వల్ల మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మంచిది కాదు, వెనక్కి తీసుకోమని చెప్తా ఉన్నాం. ఈ నిర్ణయం దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలకి ముడిపడి ఉంటుంది. ఇప్పటికే మీ నిర్ణయం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుబడిందని చెప్పడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. కొద్దిగా అక్కడక్కడ రాజధాని వస్తుందంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ పెరిగిండొచ్చేమో. ఒక రోడ్డు పడుతుందంటేనే మన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ రోడ్డుకే పెద్ద రంగేసి అమ్మేస్తారు ఆ చుట్టుపక్కల. కనుక రాజధాని వల్ల కొన్ని భూముల రేట్లు పెరిగిండొచ్చు. కానీ అనిశ్చితమైన పరిస్థితిలో ఉన్న రాష్ట్ర రాజధాని కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తాయి. తీవ్రమైన నష్టం జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధికి. కనుక అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని ఉంచే ప్రయత్నం చేయండి. మీ నిర్ణయాన్ని తిరిగి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. ఉపసంహరించుకోమని కూడా కాంగ్రెస్ పార్టీకి సలహా ఇస్తూ ఉన్నాం. మాట్లాడితే మీ వాళ్ళు